అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పప్పుచారు ఏ విధంగా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నా. ఇందుకోసం నేను కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇవి బాగా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇందులోకి చింతపండు, 2 టమోటాలు, 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నా. వేసేసుకొని మనము ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకున్న. విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసి వీటిని వెనిపేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ప్యాన్ పెట్టేసుకొని వేసేసుకుందాం. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చికరివేపాకు, ఆనియన్స్ వేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న, తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్న, వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకున్న దీన్ని కూడా వేసుకుంటున్నా. వెల్లుల్లి పోపుకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా రోస్ట్ అయ్యే వరకు, చూడండి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించేసుకొని పసుపు వేసుకుందాము. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేయించేసుకుందాం. తర్వాత మనము కుక్కర్లో రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు, మరొక 2 కప్పుల వాటర్ కూడా వేసేసుకుందాం. వేసుకొని బాగా మరిగించాలి. చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. రెడీ అయిపోయిందండి పప్పుచారు.